ఉదయకాల సమయంలో ఈ విధంగా మనందరము చేరి వచ్చి ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ కృప ఆధిక్యతను బట్టి ప్రభుని ఎంతో స్తుతించే బద్ధులై మనున్నాం. అలాగే విశాఖపట్నం నుంచి నన్ను కూడా ప్రభు గడిచిన సాయంకాల సమయంలో క్షేమంగా మీ మధ్యలో నడిపించి స్థానిక సంఘంలో ఉన్న ప్రియులందరితో మంచి ఆత్మీయమైన సహవాసం వచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము కొన్ని మాటలు ప్రభుని మహింపరుస్తూ ధ్యానిస్తాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మొదటిగా నేను నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాను. తర్వాత సహోదరులు ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయగలరు. అండ్ నాట్ ఓన్లీ దాట్, వీ ఆల్సో రిజాయిస్ ఇన్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, త్రూ హూమ్ వీ హ్యావ్ నౌ రిసీవ్డ్ ద రికన్సిలియేషన్. 5:11. రైట్, దేవుని యందు అతిశయపడుతున్నాము అని తెలుగులో అన్నాడు, ఇంగ్లీష్లో అంటున్నాడు. బట్ వి రిజాయిస్ ఇన్ గాడ్, దేవునిలో ఆనందిస్తున్నాం. ఎందుకు ఈ ఆనందము, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందము అంటే అక్కడ ఏమంటున్నాడు, మన ప్రభువైన యేసు క్రీస్తుని ద్వారా. ఇట్ ఈస్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ద్వారా ఏమి జరిగిందో చెప్తున్నాడు. ఏం జరిగింది? నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ రికన్సిలియేషన్, దేవునితో సమాధానపరచబడాం. 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, దేవుని యందు లేకపోతే దేవునిలో మనము ఆనందిస్తున్నాం. తెలుగులో అతిశయిస్తున్నాం అన్నాడు. అదేనా? మంచిదే. కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే కేవలము ప్రభువైన యేసు క్రీస్తు అనలే. ఏమన్నాడు చెప్పండి? మన ప్రభు అన్నాడు. దట్ షోస్ అవర్ ఇండివిజువల్ రిలేషన్షిప్ విత్ హిమ్. మన ప్రభు అన్నాడు. అయితే ఆ ప్రభు చేసిన కార్యము చెప్తున్నాడు. ఏంటి? త్రూ హిమ్ వీ హ్యావ్ రిసీవ్డ్ రికన్సిలియేషన్, అంటే సమాధానము పొందాం ఆయన ద్వారా. అంటే ఇప్పుడు ఏంటి అర్థమవుతుంది? ఒకప్పుడు దేవునిలో ఆనందించలేని స్థితిలో మనం ఉండేవారిని. ఎందుకంటే దేవునితో సమాధానం లేని స్థితి. మనము చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్పాడు, మునుపు మనము దూరస్తులము, దేవోగ్రతకే పాత్రులము కదా. అయితే ఈ దూరస్తులు, ఈ నేరస్తులు, దేవోగ్రతకు పాత్రలుగా ఉన్న వీరు ఏమాత్రము దేవుని సమీపంలో రాలేని స్థితిలో ఉంటుండగా, దేవునియందు ఎటువంటి ఆనందము అతిశయము లేనివారుగా ఉంటుండగా ఏం జరిగింది అంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తియే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ ప్రభు ఏం చేశాడు అంటే సమాధానపరిచాడు. ఏం చేశాడు? సమాధానపరిచాడు. 5:1 చెప్తున్నాడు చూడండి. దేవునితో మనకేముంది? సమాధానం ఉంది అంటున్నాడు. మనం చదువుదాం 5:1. కాబట్టి విశ్వాసము మూలముగా మనము దేవునితో సమాధానపరచబడాలి. అంటే ముందు ఏం జరగాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, దేవునితో సమాధానపరచబడాలి అంటే ముందు మనము పరిశుద్ధంగా తీర్చబడాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. కాబట్టి దేవునితో సమాధానపరచబడాలంటే ఒక వ్యక్తి ముందు నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నీతిమంతుడైన దేవునితో, పరిశుద్ధమైన దేవునితో సమాధానపరచబడతాడు. ఈ సమాధాన పరిచర్య మొట్టమొదటిగా ప్రభువైన యేసు క్రీస్తే చేశాడు. అందుకే మన 11వ వచనంలో చదువుతున్నాం, త్రూ హిమ్, ఆయన ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి. ఎలా చేశాడు ఈ సమాధానము? ఒకసారి ఆలోచన చేస్తాం. ఆ ప్రభు ఈ లోకంలో వచ్చి మన కొరకై చేసిన ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అన్నీ చూడడానికి సమయం సరిపోదు కానీ యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము
17వ వచనం. వారు యేసుని తీసుకుని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని, హీ బేరింగ్ హిస్ క్రాస్ అన్నాడు. అన్ని వచన భాగాలు తీసుకోవడానికి సమయం లేదు కాబట్టి మనము స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాం. ఏంటి అంటే, ఈ సమాధాన పరుషకు ఆయన సిలువ మోసాడు అనే విషయాన్ని మనము సువార్తల్లోనూ పత్రికల్లోనూ పౌలు ఒక టీచింగ్స్లో అలాగే మిగతా శిష్యుల ఒక టీచింగ్స్లో చూస్తున్నాం. యేసు ప్రభు మనల్ని దేవునితో సమాధాన పరుషకు ఏం చేశాడు అంటే ఆయన సిలువ మోసాడు. ఇక్కడ ఒక మాటను గమనించండి. ఏమంటున్నాడు అంటే హిస్ క్రాస్ అంటున్నాడు. సిలువ ఆయనది అన్నాడు. ఆయన ఆ సిలువని మోసాడు. ఆయన కొరకై సిద్ధపరిచిన సిలువ. అయితే ఆ సిలువని ఆయన ఓన్ చేస్తున్నాడు. హీ బేరింగ్ హిస్ క్రాస్, సిలువ ఆయనది. సరే, ఇంకేం చేశాడు? సిలువను మోసాడు, సిలువ ఆయనదే. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. చదువు. తన స్వరక్తము అన్నాడు. రెండోది ఇక్కడ ఆగుదాము. సిలువ ఆయనదే, రెండోది రక్తము ఆయనదే. రక్తము చిందుకుంటా పాపం నుంచి విమోచన క్షమాపణ లేదు అని మనము పాత నిబంధన గ్రంథం నుంచి చదువుతూ వస్తున్నాం. మొదటిది దేవునితో సమాధాన పరుచుటకు, మనల్ని నీతిమంతులుగా చేయుటకు, మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన సిలువను ఎన్నుకున్నాడు. సిలువ ఆయనది. రెండోది రక్తము కూడా ఆయనదే. ఆయన తన స్వరక్తము చేత అన్నాడు. బై హిజ్ ఓన్ బ్లడ్, రక్తము ఆయనదే. పేతురు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు. చూడండి, ఈ మూడు కలిసి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము మొదటి భాగాన్ని చదువుదాం. తన శరీరము, ఇప్పుడు అర్థమైంది కదా. సిలువ ఆయనది, హిస్ క్రాస్. రక్తము ఆయనదే, హిస్ బ్లడ్. శరీరము ఆయనదే, హిస్ బాడీ. అయితే ఇప్పుడు చదువుదాం, కంటిన్యూ చేద్దాం అదే వచనాన్ని. పాపము మనది కదా, మన పాపము అన్నాడు. అక్కడ అన్నారా? చదువుదాం బ్రదర్ ఒకసారి. మన పాపము అన్నాడు. సిలువ ఆయనది, రక్తము ఆయనది, దేహము ఆయనది, కానీ పాపము మనది. మన పాపమును ఆయన తీసుకున్నాడు. సిలువను ఆయన ఓన్ చేస్తున్నాడు. ఆ సిలువను ఆయన భరించాడు. రక్తము ఆయనదే, ఆ రక్తాన్ని ఆయన చిందిస్తున్నాడు. దేహము ఆయనదే, ఆ దేహాన్ని నలగొట్టడానికి ఆయన ఇచ్చాడు. కానీ పాపము మనది. అంత మాత్రమే కాదు, పాపముతో పాటు ఇంకో విషయం జోడిస్తూ చెప్పాడు కదా, మనకు తెలిసిందే. రోమాపత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం చివరి వచనం. అపరాధములు కూడా ఎవరిదంట? మనదే. పాపములు మనదే, అపరాధములు కూడా మనదే. కానీ సిలువ ఆయనది, రక్తము ఆయనది, దేహము ఆయనది, మరణము కూడా ఆయనదే. చూడండి, పౌలు గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు. 2:20. రెండో భాగం అదే చదువు. చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుడు. అంటే ఆ శిలువ మీద ఆయన అప్పగించాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన శిలువ మరణాన్ని, ఆయన క్రూసిఫిక్షన్ని పర్సనలైజ్ చేసి చెప్తున్నాడు. ఆయన నా కొరకై, నాకు బదులుగా ఆ శిలువలో తాను అప్పగించున్నాడు. ఈ విధంగా ఆయన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఎలాగా? ఇప్పుడు మనము కూడా సిలువేయబడి, మనము కూడా రక్తము కార్చి, మనము కూడా మన దేహాన్ని నలగొట్టి, అలా కాదు సమాధానపరచబడింది. 5:1 ఏమంటున్నారు చెప్పండి? ఆయనందు విశ్వాసముంచుట ద్వారా. అంతే, మనమేం సిలువ భరించలేదు,
మనమేమి దేహాన్ని నలగొట్టలేదు, మనమేమి రక్తం కార్చలేదు, మనమేమి చేయలేదు. మన కొరకై ఆయనే చేశాడు. ఆయనందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడాం. ఆయనందు విశ్వాసము ద్వారా మనము పరిశుద్ధులంగా తీర్చబడాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దేవునితో సమాధానపరచబడాం. దేవునితో సమాధానపరచబడిన వారు ఏం చేస్తున్నారు? దేవుల్లో ఆనందిస్తున్నారు. నేను దేవునితో సమాధానపరచబడాను, ఇప్పుడు దేవుడు నాకు తండ్రి అయ్యాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్తలో ఏమన్నాడు? నా తండ్రి మీ తండ్రి అన్నాడు కదా. నా దేవుడు మీ దేవుడు అన్నాడు. ఇంకేమన్నాడు చెప్పండి? నా తండ్రి మీ తండ్రి. అంటే దేవునితో సమాధానపరచబడిన స్థితి చూపెడుతున్నాడు. ఎల్లప్పుడూ దేవుని నుంచి దూరంగా ఉన్న మనల్ని ఆయన తన రక్తము ద్వారా, తన బలియాగము ద్వారా ఆయన దేవునికి మనకి దగ్గర తీసుకొచ్చి దేవునికి మనకి సమాధానపరిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? సమాధానపరచబడిన వారమైతే దేవుల్లో మనం ఆనందిస్తాం, దేవుల్లో మనం అతిశయిస్తాం. ఎందుకంటే దేవుడు అంత గొప్ప కార్యము మన కొరకై చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి స్తుతించడానికి, మహింపరచడానికి మనం వచ్చాం. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన శిలువ మరణము, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయనందు విశ్వాసం ఉంచు ద్వారా మనకు కలిగిన రక్షణాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యందు ఆనందిస్తున్నాం, అతిశయిస్తున్నాం. మన జీవాఫలాలు, మన స్తోత్రయాగాలు మనం దేవునికి సమర్పిస్తున్నాం. ప్రభువా, దేవా, ఇదిగో నీ కుమారుని లోకానికి పంపించి నాకు బదులుగా ఆయన్ని అప్పగించి ఆయన ఒక మరణము ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా నా కొరకై ఇచ్చిన ఈ గొప్ప రక్షణని బట్టి నిన్ను స్తుతిస్తున్నానని ఆనందిస్తూ దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? స్తుతించేవారుగా ఉండాలి. కీర్తనకారుడు 100వ కీర్తన 2లో అంటున్నాడు కదా, ఆనందముతో కదా ఆయన ఆంగణంలో ఆయన్ని స్తుతించుడి అంటున్నాడు. వి రిజాయిస్ ఇన్ గాడ్. దేవుడు ఇంత గొప్ప కార్యము చేశాడు. ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలా వద్దా? అతిశయించాలా వద్దా? ఇంత గొప్ప కార్యము తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. తన ప్రియ కుమారుని ఆ శిలువకు అప్పగించాడు. తన ప్రియ కుమారుని యొక్క మరణాన్ని ఆయనే జరిపించాడు. ఆయన్ని తిరిగి లేపాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనందు ఆనందించాలి, అతిశయించాలి. అందుకే పౌలు ఓ మాట అంటున్నాడు. ఆ మాట చదివి మన ప్రభుని స్తుతిస్తాం. మనకు పరిచయమైన వచ్చిన భాగమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ అంటున్నాడు. ఆ ఆనందాన్ని, అతిశయించాన్ని అక్కడ చూపెడుతున్నాడు. 5:7 చదువుదాం. పండుగ, therefore let us keep the feast అన్నాడు. ఓ పండుగ జరపడానికి మనం వచ్చాం. పండుగ ఎలాగుంటుంది? ఆనందంతో, సంతోషంతో ఉంటుంది. ఇదిగో యుద్ధకాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు ఆ పసక బలిపశువుగా ఆయన అర్పించబడి, ఆయన చనిపోయి, ఆయన రక్తము ద్వారా మనకొచ్చిన ఈ గొప్ప రక్షణని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఇది ఒక పండగ, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. సంతోషముతో ఆ పండుగను మనం జరుపుకునేవారుగా ఉండాలి. దేవుల్లో మనం ఆనందించాలి, దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి, ఘనపరచాలి. ఇంత గొప్ప కార్యము ప్రభువా నువ్వు నా కొరకై చేశాడు కదా. పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు బదులుగా నన్ను ప్రేమించి ఆయన తాను అప్పగించుకున్నాడు. అలాగైతే మనందరము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుల్లో ఆనందిస్తాం. దేవుడే గొప్ప కార్యంను చేశాడు, ఆయనలో అతిశయిస్తాం. తన కుమారుని పంపిన విధానము, ఆయన్ని శిలువ మీద అప్పగించిన విధానము, దేవుడే ఆయన మరలా తిరిగి లేపిన విధానము, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరితో ఆయన సమాధానపరుచుకున్న విధానము, ఆయన ద్వారా మనకిచ్చిన నీతి, ఆయన ద్వారా మనకిచ్చిన ఆ పరిశుద్ధత, ఆయన ద్వారా మనకిచ్చిన ఉన్నతమైన స్థానం, ఇవన్నిటిని బట్టి దేవునిలో ఆనందించి ఆయన మహింపరుస్తాం. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరిచి ఆయన్ని హెచ్చించి కీర్తిస్తాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.